హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడినైతే. ఎందుకంటే మసిపూసి మారడికాయ చేస్తున్నారని అయితే చెప్పుకొచ్చారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ మన చంద్రబాబు నాయుడు గారు పెడుతూనే ఉన్నారు. లోకేష్ గారు పెడుతూనే ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నారు. మేము ఇస్తాం, ఇస్తాం, ఇస్తాం అంటున్నారు. కానీ సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం దాటిపోయింది. ఇప్పటివరకు మీరు ఏం సూపర్ సిక్స్‌లు ఏం అమలు చేశారని అయితే ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. ఇటు పక్కన చూసుకుంటే మీ అచ్చెన్నాయుడు ఆ! ఏదైతే మహాలక్ష్మి కింద మహిళా శక్తి కింద మీరు చూసుకుంటే 1500 ఏదైతే ఆడవాళ్ళకి ఇవ్వాలో నెల నెల అది మీరు దాటవేశారు. దాటవేసి ఆయన రాష్ట్రాన్ని అమ్మాలంటున్నాడు. ఆ పథకం అమలు చేయాలంటే మరి ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేశారనైతే ఆయనైతే కొంచెం గట్టిగానే చెప్తా ఉన్నారు. ప్రజలారా అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారనైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే చెప్పుకొస్తా ఉన్నారు. ఓవరాల్‌గా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చేదేంటే మసిబూసి మారేడుకాయ చేశారండి. మనల్ని మోసం చేసి ఈరోజు వాళ్ళు గెలిచి ఈరోజు ప్రజలందరినీ మోసం చేస్తున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. అదైతే నాకు వాస్తవంలాగా అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఆయన ఏదైతే నవరత్నాలు చెప్పాడో దానికన్నా ఎక్కువ మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు అమల్లోకొచ్చారు. అంటే గవర్నమెంట్‌లోకొచ్చారు. ఎందుకంటే మీరు చూసుకుంటే తల్లికి వందనం కింద యాక్చువల్‌గా అంతకుముందు ఆయన 13,000, 15,000 ఇస్తుంటే ఒక్క పిల్లాడికే ఇస్తా అన్నారు. ఈళ్ళిద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా అని చెప్పారు. అది ఓకే. అది అమలు చేశారు. కానీ దాని మీద కంప్లెయింట్స్ కూడా ఎక్కువ వచ్చినియి. చాలామంది పిల్లలకి పడలేదని అయితే వచ్చింది కంప్లెయింట్. ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి పడలేదంట. ఒకళ్ళకే పడిందంట. ఒక ముగ్గురుంటే ముగ్గురికి పడలేదంట. ఇద్దరికే పడింది. లేకుంటే ఒకళ్ళకే పడిందంట అలా. అలా అయితే ఎక్కువ అదేది సచివాలయంలో ఎక్కువ కంప్లెయింట్లు అయితే వస్తా ఉన్నాయి. దాన్నైతే సరి చేస్తా ఉంటున్నారు. చూడాలి మరి. ఆల్రెడీ ఇంగ ఇచ్చేసారు కదా! ఇంక సరి చేసేది ఏముంటుంది. నాకు తెలిసి ఇంక వచ్చే సంవత్సరం చూసుకోవడం తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. సరే అది పక్కన పెట్టేస్తే మిగతాది వచ్చేసి అన్నదాత సుఖీభవ జూన్‌లో వేస్తన్నారు. జూలై కూడా అయిపోనొచ్చింది. ఇప్పటి వరకు లేదైతే. అనాథ సుఖీభవ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నది 16,000, 15,000 అయితే వీళ్ళు కూడా చూసుకుంటే 20,000 దాకా ఇస్తామని చెప్పారు. ఇంకా ఎక్స్‌ట్రా 12,000 13,000 జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈయన 20,000 దాకా ఇస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారైతే. అదొకటి ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. అంటే జనాలకి ఎక్కువ డబ్బులు ఆశ పెట్టారనమాట. పింఛన్ చూసుకుంటే పింఛన్ ఓకే. వాళ్ళు 3,000 అన్నారు. 3,500 వీళ్ళన్నారు. 4,000 వీళ్ళన్నారు. అది అమలు చేస్తా ఉన్నారు. ఓకే బానే ఉంది. ఆ తర్వాత ఫ్రీ బస్ ఇప్పటివరకు అంతులేదు. ఆడవాళ్ళకి ఆశ చూపించారు. ఈ 1500ని అలానే ఈ ఫ్రీ బస్‌ని ఆశ చూపించారు. ఆ ఓట్లు దన్నుకున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మిగతాయన్నీ కూడా మీరు చూసుకుంటే ఎక్కడా కూడా అమలు చేయట్లేదని అయితే చెప్పుకొచ్చారు. అన్నీ కూడా మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని నమ్మాలని అయితే మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్గుచేటు అని అయితే చెప్పుకొచ్చారు. వీళ్ళు ముఖ్యమంత్రిగా అర్హత లేదని అయితే రాజీనామా చేయాలనేది కూడా మాట్లాడుతున్నారు. సరే అదంతా ఈ రాజకీయంగా మాట్లాడే మాటలు. కానీ సూపర్ సిక్స్ అమలు చేయడంలో టోటల్‌గా ఫెయిల్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల్ని చాలా మోసం చేసినట్టే ఇది. ఎందుకంటే ఆహ్, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పే ఇంతకుముందున్న వైసీపీ కన్నా ఇప్పుడున్న కూటమి ఎక్కువ ఇస్తారన్నారు కాబట్టి నాకు తెలిసి ఓట్లయితే ఆ షేర్ ఎక్కువ ఇటు వచ్చేసిందనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే లేకుంటే ఇంత దారుణంగా ఓటమి కూడా ఉండకపోవచ్చు వైసీపీకి. కాబట్టి ప్రజల్ని ఖచ్చితంగా ఒక రకంగా మోసం చేసినట్టే. చూద్దాం మరి. ఇంగ నెక్స్టు ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సింది ఇంక 4 సంవత్సరాల తర్వాతే కదా! ఇప్పుడైతే మనం ఏం చేయలేము. ప్రజలు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ ఏం పరిపాలన చేసింది ఏంటనేది మళ్ళీ అప్పుడు డిసైడ్ చేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా సీఎం చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే సూపర్ సిక్స్ విషయంలో ప్రజలనైతే దగా చేశారు, మోసం చేశారు. ఇది నిజం.